హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు అరటికాయ పాలు కర్రీ. అరటికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అరటికాయలు ఉప్పు నీటిలో కట్ చేసిన ముక్కల్ని ఉప్పు నీటిలో వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇవి ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా కూడా వేసాను. కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ వేసేసాను. ఇవి కొంచెం వేపాలి. చాలా మంచిది అరటికాయ కూర, అందరూ తినొచ్చు. బాలింతలు, సర్జరీ వాళ్ళు అందరూ తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, 1 స్పూను. ఈ మసాలా కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి. ఇలా ముక్కలు కొంచెం కలర్ వచ్చినాయి కదా, ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా అయిపోతుంది. కర్రీ ఎవరైనా తినొచ్చు. ఎక్కువ క్యాలరీలు ఉంటాయి, కానీ కూర ఎక్కువ తినకూడదు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. కొంచెం కల్లుప్పు, కారం, ఇలా కొంచెం కదుపుతూ ఇలా యాగనివ్వాలి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను, కొంచెమే పోస్తున్నాను. పాలు పోస్తాను కాబట్టి వాటర్ కొంచెమే పోసాను. మొత్తం పాలైనా పోసుకోవచ్చు. నేను 1 కప్పు పాలు వేస్తున్నాను. మొత్తం కర్రీ అంతా పాలు కూడా వేయచ్చు, వాటర్ పోయకుండా. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాలు పోసి వండుకుంటే అరటికాయ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకైనా బాగుంటుంది. ఎవరైనా తినొచ్చు ఈ కర్రీ. అంతేనండి, అయిపోయింది. ఈజీగా, సింపుల్గా అరటికాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్